1990 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్న వయసులోనే నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి 8వ తరగతి చదువుతూనే వెళ్లే మనసులో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత బాలమిత్రులు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. రమ్యకృష్ణ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడున్న సినీ ప్రియులకు ఆమె ఒక శివగామి. కానీ 90s ఆడియన్స్కు కంటి చూపుతోనే భయపెట్టే ఓ నీలాంబరి. నిజమే మరి. అందమే కాదు, కళ్లతోనూ అద్భుతంగా నటించే హీరోయిన్. ఎలాంటి పాత్రకైనా తనదైన నటనతో ప్రాణం పోసిపెట్టి ఎన్నో సినిమాలు, మరెన్నో పాత్రలు ఆమెను తెలుగువారికి దగ్గర చేశాయి. 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించిన రమ్యకృష్ణ 1990 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్న వయసులోనే నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి 8వ తరగతి చదువుతూనే వెళ్లే మనసులో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత బాలమిత్రులు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతోని ఆమె స్క్రీన్ని షేర్ చేసుకుంది. హీరోయిన్గానే కాకుండా విలన్ క్యారెక్టర్స్ కూడా అదరగొట్టింది. రజనీకాంత్ సౌందర్య జంటగా నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో అద్భుతమైన నటనతో కనిపించింది. ఈ సినిమా రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చాలా కాలం పాటు కథానాయికగా నటించిన రమ్యకృష్ణ యంగ్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం తల్లిగా నటిస్తుంది. దాదాపు 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతుంది రమ్యకృష్ణ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే నివేదికల ప్రకారం రమ్యకృష్ణ నికర విలువ 90 కోట్ల రూపాయలు. అలాగే ఇప్పుడున్న నటీమణుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటి కూడా ఆమె. ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు తీసుకుంటారు. అలాగే ఎండార్స్మెంట్లు, వాణిజ్య ప్రకటన కోసం భారీ మొత్తంలో వసూలు చేస్తారని సమాచారం. సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై సందడి చేసింది. రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2 కుమారులు ఉన్నారు.